కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 రోజులు మెగాస్టార్ గోల్డెన్ ఇయర్ ఇది. నమ్మడానికి కష్టంగానే ఉంది. 45, 49 ఇక అతి కష్టం మీద 50 years అంటే నమ్మేయచ్చు. బట్ దెన్ ఈ గోల్డెన్ ఇయర్ని అంతే గోల్డెన్ స్టార్స్ తోటి సెలబ్రేట్ చేస్తున్నాం. ఇవాళ మన ఈ స్పేస్లో మనతో పాటు మాట్లాడడానికి మెగాస్టార్ గురించి, వారికి సంబంధించి, వీరిద్దరికీ సంబంధించి ఎన్నో సంగతులు పంచుకోవడానికి మనతో ఉన్నారు హీరో తనేష్. హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ నాకు మిమ్మల్ని చూస్తే నేను వెళ్ళిపోతా మన్మధుడు. సరేగా నచ్చావులే. మేం వయసుకు వచ్చాం. ఎంత మంచి రోల్ అది అసలు నిజంగా. యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఎంత చక్కగా వేరియేషన్స్, ఎవ్రీ పెయిన్, ఎవ్రీ ఎమోషన్ మీరు భలే యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్సో చైల్డ్ ఆర్టిస్ట్. మీరు ఏం తక్కువ కాదు. చిన్నప్పటి నుంచి అంటే మీరు నాకు సీనియర్ కరెక్ట్గా. మీ దవగానే నేను స్టార్ట్ అయిపోయింది. అవునండి, అవును. సో మనం అలా వెళ్దాం. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం అంటే ఆషామాషి అనే విషయం కాదు. అన్నీ చాలా మూవీస్ ఉన్నాయి. అసలు దేవుళ్లలో మీరు చేసినటువంటి ఆ పాత్ర, ఫర్ అ చైల్డ్ టు ప్లే సచ్ అ పవర్ఫుల్ రోల్ ఆన్ స్క్రీన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అప్పుడే మీకు కావాల్సినంత మెచ్యూరిటీ, స్క్రీన్ ప్రెజెన్స్, XYZ, ABC అన్నీ వచ్చేసాయి. అప్పటి అనుభవాలు చెప్పండి. నిజం చెప్పాలంటే అండి, ఇట్ వాస్ నాట్ దట్ నేను ఏదో ఆలోచించి నేను ఏదో చేసేయడం. దెర్ వాస్ నథింగ్ లైక్ దట్. అప్పుడు నాకు వచ్చి డైరెక్టర్ గారు, మా ఇప్పుడు కోటరం కృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్ దేవుళ్ళు తీసుకుందాం, ఆయన వచ్చి స్వామి అని పిలిచేవారు నన్ను. స్వామి గెటప్లో ఉన్నప్పుడు ఎప్పుడు అంటే అప్పటి నుంచి ఆయన స్వామి అని పిలిచారు ఎప్పుడు పిలిచిన. సో ఆయన వచ్చి ఇలా చేయి స్వామి అంటే అంతే. నేను జనరల్గా చిన్నపిల్లలు ఏంటంటే కళ్ళలాగా కొట్టేస్తూ ఉంటాం మనం, లేదా అటు ఇటు చూసేస్తూ ఉంటాం, ఒక తెలియని లుక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే అయ్యప్ప స్వామి అనేసరికి ఒక గాడ్, ఒక చూడంగానే ఆ సటిల్నెస్ ఉండాలి, ఆ సెటిల్. సో నేను కొట్టేస్తున్నప్పుడు లేదు స్వామి అలాగే చూస్తూ ఉండండి. సో అలా చూస్తూ ఉండేవాడిని అనమాట. సో కళ్ళలోంచి నీళ్ళు స్టార్ట్ అయిపోయాయి. జనరల్గా ఎక్కువసేపు యూ కెనాట్ స్టే ఫర్ లాంగ్ కదా. బట్ ఒక్కటి ఏంటంటే ఐ నో దిస్ ఇస్ సంథింగ్, ఆ ఏజ్కి నాకు రావాల్సిన రోల్ అనేది చాలా పెద్దగా అనిపించింది నాకు. ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ ఆల్సో. బికాజ్ అప్పటికే షూట్ మ్యాక్సిమం అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, శ్రీకాంత్ గారు చేశారు, ఇలా దెర్ లాట్స్ ఆఫ్ పీపుల్, రాశి గారు, వీళ్ళంతా షూట్ చేసిన తర్వాత నేను లాస్ట్లో నాది అనేసరికి ఎక్కడో తెలియని ఒక ప్రెషర్, ఎంత చిన్నపిల్లవాడైనా తెలియని ఒక ప్రెషర్ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అంటే ఇప్పటికీ ఐ చెరిష్ ఇట్. నాకు ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి తీసుకెళ్ళారు ప్రమోషన్స్కి. సో నేను, నిత్య అండ్ నందు, ఇంకో ఇద్దరు చేయలేరు. సో వెళ్ళంగానే క్లైమాక్స్ టైంలోనే వెళ్ళాము. కరెక్ట్గా నాది ఎంటర్ అయినప్పుడు హారతులు, టెంకాయలు కొట్టి హారతులు ఇస్తున్నారు థియేటర్లో. సో అదేదో నేను చిన్నప్పుడు యాక్చువల్గా నేను చిరంజీవి గారి సినిమాలో చూసాను. ఆయన థియేటర్లో ఆయనకి కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వడం అండ్ దండలు ఇవ్వడం. సో ఆ చిన్నప్పుడు అంటే నేను వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్ వాళ్ళది ఇండస్ట్రీకి వచ్చి. సో అదే నాకు అంటే అలాంటిది నాకు జరిగేసరికి ఇట్ ఫెల్ట్ ఎమోషనల్ ఫర్ మీ. అంత చిన్నపిల్లలు ఆ వయసులో కూడా మీరు ఆ ఎమోషన్ చాలా ఇంటెన్స్గా మీరు అనుభవించారు. yes absolutely. మీ మాటల్లోనే ఇప్పుడు మరొకసారి మాకు తెలిసింది మీరు ఇండస్ట్రీకి రావడానికి మెగాస్టార్ గారు ఇన్స్పిరేషన్ అని. ఏ విధంగా అంత చిన్న వయసులో? నాన్న ఆర్మీలో వర్క్ చేసేవారు. హీ వాజ్ ఇన్ డిఫెన్స్. సో పోస్టింగ్ మనంతా అంటే రాజస్థాన్, కాన్పూర్ అలాంటి ఏరియాస్లో. నాకు అసలు తెలుగు వచ్చేది కాదు. నేను అక్కడే మ్యాక్సిమం నేను పుట్టినప్పటి నుంచి కాన్పూర్లో పుట్టాను. నేను అక్కడ అటు చుట్టుపక్కలలోనే ఉండే. సో మాకు అక్కడ పెద్దగా తెలుగు సినిమాలు వచ్చేవి కాదు. ఫస్ట్ నాన్న ఫ్యాన్ చిరంజీవి గారికి. సో ఆయన ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఎప్పుడైతే వెకేషన్ ఉంటుంది కదా, 1 month 2 months ఆర్మీలో వెకేషన్ ఇచ్చినప్పుడు నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సినిమాలు చూడడం అంతా వదిలేస్తే అప్పుడు VCRs ఉండేవి, వీడియో క్యాసెట్స్. సో నాన్న ఏంటంటే ఇక్కడ వీడియో క్యాసెట్స్ కాస్ట్లీ, ఆ టైంలో వెరీ కాస్ట్లీ, 200 300 అరౌండ్ ఆ టైంలో ఉండే రెంట్కే. బట్ ఇక్కడి నుంచి కొనుక్కుని వచ్చి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూసుకునేవాళ్ళు అనమాట వీడియో క్యాసెట్. సో నేను పుట్టిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా నేను ఇంట్లో ఏమైనా పెడితే అదే పెడతారు కదా. సో తెలియకుండానే నేను చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే పెరిగింది. ఇంకా వేరే సినిమాలు చాలా తక్కువ. అయితే హిందీ సినిమాలు అక్కడ వచ్చే హిందీ సినిమాలు అవి తప్పితే తెలుగు అంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగింది. సో నా డాన్స్ స్టార్ట్ అయింది, నేను ఆయన సాంగ్స్ చూస్తూనే డాన్స్ నేర్చుకున్నాను. సో తెలియకుండానే నా ఫస్ట్ టీచర్. సో ఇన్ దాట్ వే అక్కడి నుంచి ఐ వాంటెడ్ టు అంటే డాన్స్ ఎక్కువ చేయడం. ఐ స్టార్టెడ్
సో నేను బాగా చేస్తాను అని ఒక ఇది ఉండేది. నాకు అక్కడ అప్పుడు ఏంటంటే బూగి బూగి అని ఒక షో ఉండేది హిందీలో. సో దానికి వెళ్ళాలని దానిలో వెళ్ళి పర్ఫామ్ చేయాలని అంటే మా ఇంట్లో కూడా అలాగే అంటున్నారు. బట్ అనుకోకుండా వెకేషన్కి రావడం మేము ఇక్కడికి, సో అనుకోకుండా ఇలా హైదరాబాద్ వచ్చేది చూద్దామని అలా అనుకోకుండా జరిగిపోయింది ఇండస్ట్రీకి రావడం. బట్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ దట్ అరే చిరంజీవి గారు పని చేస్తున్న ఇండస్ట్రీలో మనం యాక్ట్ చేసి ఎవరైనా చిన్న ఫీల్ ఉంటుంది కదండి. అండ్ అలా జరుగుతూ ఉంటే ఎప్పుడూ ఆల్మోస్ట్ 98లో నేను వెన్ ఐ వాజ్ 7 years old ఐ స్టార్టెడ్. దెన్ ఎప్పుడో ఐ థింక్ ఇందిరా టైంకి నేను ఆయన చూసాను ఫస్ట్ టైం సెట్స్లో. సో దాట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఫస్ట్ ఇదేంటంటే నాకు ఇప్పటికీ కొన్ని మనం అంత చిన్నగా ఉన్నప్పుడు మనకు జనరల్గా తక్కువ గుర్తుండే కొన్ని మెమరీస్. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ మూమెంట్. ఇక్కడ ఒక హౌస్లో చేస్తాం, పెద్ద హౌస్ అది. ఇట్ ఈస్ వెరీ లాంగ్ ఏరియా. ఐ థింక్ రామోజీ ఫిల్మ్ సిటీ అనుకుంటా. ఐ థింక్ వీ షూటింగ్ దేర్ ఓన్లీ. సో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారి ఇంటి సెటప్ ఐ స్టిల్ రిమెంబర్. పెద్ద హాల్, పెద్ద ఇల్లు, మేము కూర్చున్నాం. షూటింగ్ బయట జరుగుతుంది, ఇంటి బయట. సో ఆయన అప్పుడు షార్ట్ అయిపోయింది, లంచ్ బ్రేక్ అని అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు అలా నుంచి అలా చూసారు ఆయన చిరంజీవి గారు. సో ఇట్ వాజ్ అంటే ఇట్స్ కొన్ని జనరల్గా ఏంటండి, మనం ఏదైనా బాగా చదువుకున్నాం అనుకోండి, లేదా ఇచ్చేసాం అనుకోండి. సో మన టీచరు లేదా మన ఇంట్లో డాడీయో అరే గుడ్ రా బేష్ అంటారు. సో వీల్ హ్యావ్ దట్ ప్రైడ్ ఇన్ అవర్ మూమెంట్, మన చిన్నప్పటి నుంచి తెలియని. సో అలాగే చిరంజీవిగా అంటే మనం ఆయన్ని ఎందులో చూసి సినిమాల్లో చూసి ఏదైతే ఇదేమో అదే ఆయన సినిమాల్లోనే మనం యాక్ట్ చేస్తున్నాడో తెలియని ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది కదా. దాట్ వాజ్ దేర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అప్పుడు ఏమైనా ధైర్యం చేశారా మాట్లాడడానికి? అంటే ఆ రోజు చేయలేదండి, ఆ రోజు చేయలేదు. దాని తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు కూడా మా సార్ ఉన్నది ఒక సీన్ ఉంటుంది, అందరినీ కరెక్ట్గా అందరినీ వచ్చి చంపేసి వెళ్ళిపోతారు, పెళ్ళి మండపం టైమ్స్ అన్నమాట. సో అక్కడ ఆయన దగ్గర నుంచి చూసాను. బట్ అప్పుడు కూడా హలో సార్ అంతే అంతే తప్పితే ఇంక దాని చాలా ఎక్కువ, అది చాలా ఎక్కువ. హలో సార్, ఈజ్ వెరీ స్వీట్. అవునండి, కిడ్స్ పట్ల చాలా ఇదిగా ఉంటారు, పెద్దవాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉంటారు. అవునవునవును. మోస్ట్లీ చాలా మంది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఎంత 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 ఎదిగినా ఎప్పుడు ఒదిగే ఉండాలని ఇది ఆయన చూస్తేనే తెలుస్తుంది. మేబీ ఇప్పుడు సెల్ఫీ ఎరా అప్పుడు ఉండుంటే ధైర్యం చేసి సెల్ఫీ తీసుకునేవాళ్ళు. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు తీసుకున్నాం కానీ అప్పుడు అవ్వలేదు. అప్పుడు అంటే అది అసలు ఆయనకి హాయ్ చెప్పడం నాకు పెద్ద విషయం. అంటే ఇప్పుడు ఆయన నిజంగా మాట్లాడినా నాకేం మాట్లాడాలి నాకు తెలియదు. బికాజ్ నేను ఒక చిన్న బిగుసుకుపోయి జోన్లో ఉండి అనమాట. బట్ లేటర్ ఆన్ అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఐ డి మీట్, ఇప్పుడు కలవలేదు ఆయన్ని. తర్వాత హీరో అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్ బిగ్ బాస్ అనుకుంటా కరెక్ట్గా ఆయన ఫస్ట్ టైం కలిసింది. అవునా? బిగ్ బాస్ తర్వాత కలిసారు? బిగ్ బాస్ తర్వాత అది కూడా ఏంటంటే మా అసోసియేషన్ ఎలక్షన్స్ అవి జరుగుతాయి. సో ఐ వాజ్ కంటెస్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. కరెక్ట్గా ఆ టైమే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన టైం అనమాట. అందరూ ఇలాగా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్తారు ఎలక్షన్స్ ముందు, జనరల్గా మొత్తం టీం అంతా కలవడానికి వెళ్తారు. సో అదేవిధంగా నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాను. ఇలాగంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఐ నో నేను అందరు వెనకంటే ఆల్మోస్ట్ 18 members ఎంతో ఉంటాం, 18 to 24 members. సో వాళ్ళందరూ వెనకాల కూర్చొని వాళ్ళ నుంచి ఆయన చూడడం ఎక్కువ. బికాస్ ఆయన చూస్తూ వాళ్ళు ఉండిపోవచ్చు. ఇంకా డైరెక్ట్గా అయితే అది వేరే విషయం, మీకు కూడా తెలియదు కదా. ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు అందరూ కూర్చోమన్నారు, మేము వాళ్ళు కూర్చున్నాం. అంతా మాట్లాడి వాటికి సంబంధించి ఏదో మాట్లాడుతాను. నేను కామ్గా ఉన్నాను, మాకే ఉంది లేదు. ఏం తనేష్, హౌ వాజ్ బిగ్ బాస్, ఎలా ఉంది బిగ్ బాస్ అని? ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సార్కి నేను తెలుసు, తనేష్ అని తెలుసు. తర్వాత బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు. సో దెన్ ఐ గాట్ టు నో దట్ ఆయన చూస్తారు, ఈ ఫాలోస్ బిగ్ బాస్. దృష్టిలో మనం పడ్డాం అనేది పెద్ద అచీవ్మెంట్. అందులో ఇలాగా చూసారు. దెన్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఆ రోజు నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. సో ఫస్ట్ పిక్చర్ ఆ రోజు దిగింది నేను ఆయనతో. ఐ స్టిల్ అది ఇప్పటికీ ఉంటుంది ఇన్స్టాలో, అది ఫస్ట్ పిన్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి తెలియకుండా ఐ స్టార్టెడ్ రెగ్యులర్లీ మీటింగ్ ఆయన. నా బర్త్డే కానీ ఆయన నా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఆయన బర్త్డే ఉన్నప్పుడు ఒకసారి అట్లీస్ట్ కలిసి రావాలని వెళ్తుంటాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎలా ఉంటుందంటే ఆయన కల్లో
జనరల్గా మనం తిరుపతి వెళ్ళేటప్పుడు చాలా మైండ్లో అనేసుకుంటాం, ఇది అడిగేయాలి, ఇది కోరుకోవాలి దేవుడిని, దీని గురించి మనం చెప్పాలి దేవుడికి కనిపించిన కొంతసేపట్లో అని అనుకుంటాం కదా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఈ మైండ్లోకి ఏమి స్ట్రైక్ అవ్వదు. సేమ్ చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడాలి ఉంటుంది కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ చిరంజీవి గారు సో ఏదో ఒకటి మాట్లాడాలని ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత నంబైపోతాను నేను. ఆయన మాట్లాడుతుంటారు, అవును సార్ ఆయన స్మైల్, ఆయన ఐజ్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సచ్ అ పవర్ఫుల్ ఆరా పర్సనాలిటీ. ఆయనని మనం తెలియకుండా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదండి. మనకు కూడా యాజ్ ఎ హ్యూమన్, యాజ్ అన్ ఆర్టిస్ట్, ఇట్లాంటి ప్రొఫెషన్లో ఎస్పెషలీ అప్స్ అండ్ డౌన్స్, బోల్డ్ అని డిసప్పాయింట్మెంట్స్, రేపు పొద్దున జరుగుతుంది అనుకునేది జరగకపోవడం, ఒక్కొక్కసారి ఊహించకుండా విపరీతంగా సక్సెస్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ కూడా అన్ని అంటే ఆయన ఇంటర్వ్యూస్, ఆయన జర్నీని ఇన్స్పైర్గా తీసుకొని మీరు మీ లైఫ్లో మీరు దాన్ని అప్లై చేసిన సందర్భాలు ఉన్నాయా? ఆనెస్ట్లీ అండి, అంటే ఆయనతో నా కంపారిజన్ కాదు కానీ జనరల్గా మా ఇంట్లో అలా నాకు 2 తమ్ముళ్ళు అండి. ఓకే. సో మా ఇంట్లో ఎప్పుడు ఏంటంటే తెలియని ఒక కంపారిజన్ చేస్తుండేవారు చిన్నప్పటి నుంచి. ముగ్గురు అన్నప్పుడు సేమ్ ఇలాంటి కంపారిజన్స్ ఉండేవి. సో ఎక్కడో తెలియకుండానే యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, అది పక్కన పెట్టేస్తే పర్సనల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా నేను డౌన్ అయితే చిరంజీవి గారి గురించి ఏదో ఒకటి వినడము, లేదా ఆయన సినిమా ఏదో బాగా లోలో ఉన్నాను అంటే నేను స్వయం కృషి, ఆరాధన ఇలాంటివి పెట్టుకుని చూసేస్తుంటాను. బికాస్ అంటే ఆయన అందులో అది సినిమానే కావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన అందులో కష్టపడ్డాడు, ఆయన మళ్ళీ లేచి నిలిచినాడు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ గివ్స్ మీ బూస్ట్, దట్ మేక్స్ మీ ఫీల్ అరే ఇట్స్ ఓకే రా, ఇవన్నీ చిన్న రోజులు, ఆయనకే అది తప్పలేదు మనంతా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో దాట్ కీప్స్ మీ మోటివేటింగ్. అండ్ ఎంత కాకపోయినా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆబ్వియస్లీ దర్ ఆర్ సో మెనీ హీరోస్ అండ్ నాగబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ, సో ఆయన వాళ్ళని తీసుకొచ్చిన విధానం, ఆయన చూసుకున్న విధానం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్స్పిరేషన్ టు మీ ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో. సో ఐ కైండ్ ఆఫ్ రిలేట్ అ లాట్ టు సర్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ లైక్ హిమ్, బట్ ఐ జస్ట్ ఫీల్ దట్ ఇఫ్ ఐ కుడ్ బీ 1% ఆఫ్ హిమ్, ఇట్ విల్ బి గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. ఎస్, అదే మనల్ని డ్రైవ్ చేస్తుంది కూడా. తెలియకుండా అదే ఒక ఫోర్స్, ఒక పాజిటివిటీ నడిపిస్తుంది అంటారే, అది నడిపిస్తుంది ఖచ్చితంగా. తనిష్ గారు, మీరు మెగాస్టార్కి సంబంధించి చిన్నప్పుడు థియేటర్స్కి వెళ్ళి ఎప్పుడైనా సినిమాలు చూడడం జరిగిందా? ఎందుకంటే సిన్స్ యు ఆర్ దేర్ కదా. ఆబ్వియస్లీ నేను హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ అది 98, 97 అండ్ 98 టైమ్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ చూసిన ఫస్ట్ సినిమా వచ్చేసి చూడాలనుంది సత్యంలో. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫీలింగ్. అండ్ దట్ ఈస్ ఎందుకంటే నార్త్లో బీసీఆర్ చేసుకొని చూడడం ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్, అక్కడ ఉండేదో మేము టీవీలో చూస్తూ ఉంటాం. బట్ ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసిన అది తెలుగు సినిమాలోను, అందులోనూ చిరంజీవి గారిది వచ్చేసి చూడాలనుంది. సో టిల్ డేట్ ఇట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. బికాస్ నేను ఆ జనాలు, ఆయన గురించి ఉన్న ఫ్యాన్స్, ఆ ఈలలు, ఆ పేపర్లు, వాటి మధ్య చూసిన చిరంజీవి గారిని అంటే నేను జనరల్గా పర్సనల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో, నాలాంటి కొన్ని 100 మంది సెలబ్రేట్ చేస్తున్నప్పుడు చూసిన మూమెంట్ అండి. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్ యాజ్ అ కిడ్. అండ్ అంటే సత్యం పర్టికులర్ థియేటర్ ఎందుకు చెప్తానంటే ఇట్ వాస్ దాట్ ఎమోషనల్ ఫర్ మీ. అంటే ఐ ఎంజాయ్డ్ థరోలీ. ఫస్ట్ టైం అసలు నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ చిరంజీవి గారు. యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చిరంజీవి గారితో వేరే చైల్డ్ ఆర్టిస్ట్లో ఫుల్ లెంత్ యాక్ట్ చేస్తుంటే నాకు మీ గురించి తెలియదు తనిష్ గారు, నాకు మాత్రం చాలా జెలస్ ఫీలింగ్ ఉండేది. వై ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్, వాళ్ళకెందుకు నాకు లేదు. సి ఇట్స్ క్వైట్ కామన్. అంటే అది వీళ్ళ మీద ఉన్న జెలసీ కాదు, ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ. ఎగ్జాక్ట్లీ నాకు ఈ రోజుకి ఉంటుందండి అది. టిల్ నౌ నేను ఆయన కలిసినప్పుడు సార్ మళ్ళీ ఎప్పుడు చేస్తున్నా సార్ మళ్ళీ ఎప్పుడు. సో ఈ రోజుకి నేను అని చెప్పాను, బా దీనికి ఎందుకు నాకు చెప్పలేదు, నాకేమంటే పిలిచిపోవాలి. సో ఇది పోని ఫీలింగ్ అండి, ఇది ఎప్పటికీ పోదు. అంటే దట్స్ వాట్ మనకు చిన్నప్పుడు ఒక ఏదైనా బొమ్మ అంటే ఇష్టం ఉంటుంది, ఏదో సైకిల్ అంటే ఇష్టం ఉంటుంది, నాది అనే ఫీలింగ్తో ఉంటాం కదా. సేమ్ ఫీలింగ్ చిరంజీవి గారు, ఆయన నా దేవుడు, మై గాడ్ అనే ఫీలింగ్, మై బాస్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో అది ప్రతి ఒక్కరికి, చిరంజీవి గారి ఫ్యాన్ అయినా ప్రతి ఒక్కరికి ఉండే ఫీలింగ్, దాన్ని ఏం చేయలేం, అంతే అడ్జస్ట్ అవుతే వెళ్ళిపోతుంది. చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో, కళ్యాణ్ సార్ తోటి, వీరితోటి నటించే అవకాశం వస్తే సరదాగా చిరంజీవి గారితో ఎలాంటి తరహా పాత్ర మీరు కనిపించాలనుకుంటారు? ఆయన పక్కన నుంచి చేయలేదు అంటే
when there are people you admire, you don't need anything, you just need to be there beside him. ఆ ఫీలింగ్ ఉంటుంది అంతే. ది ఎండ్ ఆఫ్ ద డే దే మైట్ కమ్ ఇన్ ఈ రోల్ విచ్ ఇస్ ఛాలెంజింగ్ ఆర్ దెర్ ఇస్ నథింగ్, జస్ట్ యూ హ్యావ్ టు కమ్ అండ్ గో, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇట్స్ జస్ట్ దట్ నేను చేశాను ఎలా అయితే చిన్నప్పుడు ఫీల్ అయ్యానో అలా మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రతి సెన్స్తో ఫీల్ అవ్వాలన్న ఫీలింగ్ అదే. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దట్. ఆయన సినిమాలో చేసి నాకు ఏదో పేరు వచ్చేది నథింగ్ లేదు. ఇట్స్ వాంట్ బీ ఇన్ దిస్ రోల్. మళ్ళీ నేను చూపించుకోవాలి. నా ఇప్పుడు రేపొద్దున నా పిల్లలు వాళ్ళు ఉంటే సీ దట్ ఈస్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ దట్ విల్ బి గ్రేట్. హీరోగా మీరు ఎన్నో వేరియేషన్స్ ఆఫ్ మూవీస్ అండ్ ఎన్నో ఎమోషన్స్ ట్రై చేశారు. చేస్తున్నప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన యాక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఉన్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా? వారిలాగా చేస్తున్నారు, వారిలాగా తిరిగారు, వారిలాగా ఎమోషన్. నచ్చావులేలో కూడా మదర్ డిమైజ్ తర్వాత ఒక చిన్న ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది. ఈయన ఎమోషన్స్కి అసలు పెట్టింది పేరు ఎమోషనల్ సీక్వెన్సెస్కి. అట్లా ఏమన్నా మీరు అంటే ఇట్స్ జనరల్గా వెన్ ఐ డూ యాక్షన్ సీక్వెన్సెస్ అంటారు కానీ ఐ డోంట్ వాంట్ టు థింక్ ఇట్ ఇన్ దాట్ వే, బికాజ్ ఆయనలాగా చేయడం అనేది ఇంపాసిబుల్. సి ఆయన నుంచి వి గ్రాస్ప్ ఇట్ అండ్ ఏం చేయగలమో చేస్తాం, బట్ ఆయనలాగా చేయడం ఇస్ ఇంపాసిబుల్. వెన్ ఇట్ కమ్స్ అసలు ఎమోషనల్ సీన్స్ అవైల్ చేస్తే ఆయన చేసే కామెడీ టైమింగ్ ఇప్పటికీ ఈ రోజుకి నోబడీ కెన్ మ్యాచ్ ఇట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇట్. నేనైతే ఆయన కామెడీ టైమింగ్ మ్యాచ్ చేసే ఇదైతే కష్టం. టేక్ ఎనీ మూవీ, జయశంజావి తీసుకోండి, ఠాగూర్ తీసుకోండి, ఆల్ అందులో ఒక కామిక్ ఓషన్ ఉంటుంది కదా. ఆయన ఎవ్రీ చూడాలనుంది, మీరు చూసినా మనం చూసినా చూడాలని పద్మావతి అని స్టార్ట్ చేస్తే ఆయన. సో ఇట్స్ దెర్ ఆర్ ఫ్యూ సెక్టర్స్. చిరంజీవి గారు ఎందుకు చిరంజీవి గారు అంటే అందుకే బికాస్ హీ గాట్ సమ్ కైండ్ ఆఫ్ స్టైల్ ఇన్ ఎవ్రీథింగ్, వెదర్ ఇట్స్ ఎమోషనల్ సీన్స్ ఆర్ వెదర్ ఇట్స్ మీరు ఈవెన్ ఆరాధన చూస్తే జనరల్గా చిరంజీవి గారి కమర్షియల్ సినిమా ఎమోషన్స్ వేరు ఉంటాయి, బట్ ఇన్ ఆరాధన ఇట్ హస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఆయన పెదవులు కదలడం కానీ, అంటే అంత రాక్షసంగా బ్రతికే ఒక మనిషి తర్వాత టీచర్ అయిన ఒక మన సుహాసిని గారు చిన్న పిల్లలుగా ఆయన తిరుగుతుంటాడు ఇంకా. అండ్ ఈవెన్ ఆయన జెలసీ కూడా ఒక ఏడుపుతో కూడిన జెలసీ ఉంటుంది. He will not be jealous now. So there are different versions of him in different kind of films. Commercial films వచ్చేసరికి అదే ఎమోషన్ వేరేలా ఉంటుంది, కమర్షియలీ యాప్ట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. When it comes to ఆరాధన, స్వయం కృషి ఇలాంటి ఫిల్మ్స్కి వచ్చేసరికి his emotion is totally different. You will see another Chiranjeevi గారు in that. అబ్సల్యూట్లీ ఎస్ అండి. ఇక డాన్స్కి కూడా చిరంజీవి గారు పెట్టింది పేరు. అదే చెప్తున్నాను, అది డాన్స్ అంటే చిరంజీవి గారిలో డాన్స్ చేయాలి, ఆయనలా మూమెంట్స్ చేయాలి. లావు, సన్నం, హైట్, పొట్టి, పొడికి ఇది కాదు. దట్ గ్రేస్ బాడీని ఈజీగా గాల్లో తేలుతున్నట్టు చేస్తుంటారు ఆయన. ఆయన చేస్తున్నారు అనేది ఉండదు, ఏదో చిన్నగా బటర్ ఫీల్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ బటర్ మిల్ అంటే ఎంత స్మూత్ గా ఉంటుంది. ఆయన చూస్తుంటే అంత స్మూత్ గా ఉంటుంది. అవును. సో మీ ఫేవరెట్ సాంగ్స్ లో, ఫేవరెట్ మూమెంట్స్ లో, రిపీట్ మోడ్ లో ఉండే మూమెంట్స్ ఆయన డాన్స్ మూమెంట్స్? ముఠా మేస్త్రిలో సాంగ్ చెప్పుకోవచ్చు, బంగారు కోడి బిడ్డ చెప్పుకోవచ్చు. అంటే I really feel proud that అంటే కరెక్ట్గా నేను బిఫోర్ మీటింగ్ ఇన్ బిట్వీన్ దేర్ వాజ్ సంతోషం అవార్డ్స్ అని అవార్డ్స్ ఉంటాయి. అవును. సో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ ఇయర్ అండి. నేను వచ్చిన హీరోగా ఆయన కరెక్ట్గా ఐ థింక్ 2-3 years లో టైం చిరుతలో బంగారు కోడి బిడ్డ సాంగ్ ఫస్ట్. అవును. కరెక్ట్గా ఆ సినిమా ఆ సాంగ్ బయటకు వచ్చింది, రిలీజ్ అయిపోయింది, బిగ్గెస్ట్ హిట్, బ్లాక్ బస్టర్. దెన్ సంతోషం అవార్డ్స్ జరుగుతుంది, నాకు ఆ సాంగ్ ఇచ్చారు. నేను జోష్తో ప్రాక్టీస్, ఐ డెంట్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఐ వాస్ గోయింగ్ టు పర్ఫార్మ్. సో సరే అంత మనకి షూటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ షూట్ ఎలా జరుగుతుంది, పిలిచారు. సరే అని చెప్పి ఐ వెంట్ టు ద డెస్, ఐ పర్ఫార్మ్డ్. దెన్ కరెక్ట్గా పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎదురుగా లైట్స్ ఉంటాయి, దీనికి మన కళ్ళ మీద పడుతుంటాయి, మనకి ఎదురుగా ఏమీ కనబడదు, యూ కాంట్ సీ ఎనీబడి. దెన్ వన్స్ ఇట్స్ డన్ ఆ లైట్లు ఆపుతారు కదా, దెన్ ఐ సా చిరంజీవి గారు అండ్ చరణ్ అన్న సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ క్లాపింగ్. ఇమాజిన్ దట్. నార్మల్గా మనకి ఆ సాంగ్ చేస్తేనే వచ్చి ఊపిరే, అరే చేసినప్పుడు ఇద్దరు ఎవరైతే ఆ సాంగ్ చేశారో వాళ్ళిద్దరు చూసారు, and they were clapping. It was like biggest moment for me. Wonderful. That was like biggest moment. అసలు ఒకవేళ మధ్యలో లైట్లు ఏమైనా అటు ఇటు అయితే చేసేవాళ్ళం, ఆపేసేవాళ్ళం. కంపల్సరీ 100%. బికాస్ లిటరలీ మనం ఎంత ప్రాక్టీస్ ఏం చేసినా
ఆంజనేయుడు ముందు కుప్పగంతులని ఉంటుంది. బికాస్ ఆయన డాన్స్ గ్రేస్ మ్యాచ్ చేయడం, అలాంటి సాంగ్స్ అసలు మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. ఇట్ హ్యాస్ అ మూమెంట్ ఫర్ మీ దట్ ఐ ఫెల్ట్ నైస్, వెరీ హ్యాపీ దట్. వండర్ఫుల్ వండర్ఫుల్ తనీష్, అసలు చాలా కొత్త మెమరీస్ షేర్ చేస్తారు మీరు. అవునండి, అవును. అంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, బికాస్ దీస్ ఆర్ వెరీ పర్సనల్ టు మీ. నా ఇది ఎలా అంటే మా ఇంట్లో నేను మా అమ్మ నాన్నతో గడిపే క్షణాలు ఎంత పర్సనల్లో, ద సేమ్ వే ద మూమెంట్స్ విత్ హిమ్ ఆర్ వెరీ పర్సనల్ టు మీ. సో ఐ am glad that at this point of time I'm able to share all this. వండర్ఫుల్. యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మీ ముందున్న, మీరు చేయాలనుకుంటున్న, మీరు ఏం చేసినటువంటి గోల్స్ ఏమిటి? Honestly అండి, I've never aimed for something particularly since my childhood. నేను చిన్నప్పటి నుంచి వాట్ కమ్స్ మై వే, వాట్ ఛాలెంజెస్ మీ, ఐ జస్ట్ గో ఫర్ ఇట్. ఐ నెవర్ స్టాప్ బై ఇది ఏంటి ఇది ఇలాగా. అంటే ఈవెన్ ఆఫ్టర్ ఐ బికమ్ హీరో, లీడ్ యాక్టర్గా స్టార్ట్ అయిన తర్వాత కూడా, ఈవెన్ వెన్ దర్ ఫ్లాప్స్ ఆర్ హిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వెన్ దెర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ విచ్ కమ్స్ మై వే. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాండవులు 9 ఐ యాక్టర్ as ఒక మూగాడు కామిక్. సో ఇట్ ఛాలెంజ్ మీ. So I wanted to do. కానీ సినిమాలో అది కూడా వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ రోల్స్. అంటే మీ మీద ఆడియన్స్ ఫోకస్ కూడా ఒక రేంజ్ లోనే పడింది పాండవులతో మీద. చెప్పండి. దాని తర్వాత కృష్ణవంశీ గారిది నక్షత్రం, ఐ డిడ్ నెగటివ్ రోల్ బికాస్ ఇట్స్ ఛాలెంజ్. అండ్ ఆబ్వియస్లీ కృష్ణవంశీ గారికి నాకు చాలా ఇష్టం. యాజ్ ఐ సెడ్, జనరలీ ఐ డోంట్ మైండ్, నాకు నచ్చిన వాళ్ళతో ఏ వర్క్ అయినా నేను రెడీ టు డూ ఇట్. ఐమ్ నాట్ ఇలా పర్టికులర్ స్టీరియోటిపికల్గా ఐ నెవర్ థింక్. If it challenges me, I'll just do it. వండర్ఫుల్. మీరు ఇంకా ఎక్కువ కనిపించాలి, వెరైటీ ఆఫ్ రోల్స్లో కనిపించాలి, సో వర్సటాలిటీ కనిపించాలి. మీ అవుట్ అండ్ అవుట్ డాన్స్, కంప్లీట్ డాన్స్ బేస్ మూవీ, అలాంటి సినిమాలు ఏమైనా మీరు చిన్నప్పుడు బూగీ ప్రాక్టీస్ అంతా బయట పెట్టాలని ఇప్పుడు అంటే యాక్చువల్గా స్టార్టింగ్ లో రైడ్ చేశారు కమర్షియల్. ఇప్పుడు ఉన్న ఐ థింక్ ద కైండ్ ఆఫ్ ట్రెండ్ ఇట్స్ గోయింగ్ ఓన్లీ స్టార్స్ వీళ్ళు చేస్తే తప్పితే నేను డాన్స్ మూవీస్ చెప్తాను అంటే డాన్స్ నెంబర్స్ పెద్దగా రావట్లేదు. ఐ ఫీల్ ద బ్యాడ్ అబౌట్ దట్ ఆల్సో. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అదే మా జోష్, అలాంటి సాంగులు చూసి నేర్చుకుని అలాంటి సాంగులు చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఐ థింక్ మేబీ రావాలి అవుట్ అండ్ అవుట్ డాన్స్ బేస్ మూవీలో మీరు కనిపించాలని కోరుకుంటున్నాను నేను. ఐ పర్సనలీ విష్. థ్యాంక్ యూ. మీ స్టైల్లో మెగాస్టార్కి హ్యాపీ బర్త్డే సార్. మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి హీరో, ఎంతోమందికి దేవుడు. ఇది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో మీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి మాకు చాలా పెద్ద పండగ లాంటిది. వీ జనరలీ అంటే మిమ్మల్ని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి అయితే, మేము మా ఇంట్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఐ నో ఇట్స్ 70th అనగానే కొంచెం అలా ఉంది కానీ, బట్ ఐ థింక్ యూర్ స్టిల్ 40-45 అంతే. దానికి మించి మీరు మిమ్మల్ని వేరేలా చూడడం. హ్యాపీ బర్త్డే సార్. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ give us all the love and all. అంటే మీరు చేసే సినిమాలు మాకు ఒక ప్రసాదం లాగా. సో ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద స్పేస్ టుడే. థ్యాంక్ యూ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70లో ఇవాళ మెగాస్టార్ గురించి వర్సటైల్ యాక్టర్ హీరో తనీష్ గారు మాట్లాడడం మనం విన్నాం, చూసాం. చాలా కొత్త అనుభవాలు కూడా తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.